హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్. ఈరోజు మనము పర్సనల్ ప్రొనౌన్స్ ఆబ్జెక్ట్స్గా మారితే ఎలా ఉంటాయి అనేటటువంటి ఒక చిన్న అంశాన్ని గురించి తెలుసుకుందాం. మనకి పర్సనల్ ప్రొనౌన్స్ అంటే తెలుసు కదండి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఐ వి, సెకండ్ పర్సన్ అంటే యూ, థర్డ్ పర్సన్ అంటే హీ షీ ఇట్, దాని ప్లూరల్ అయినటువంటి దే. ఇప్పుడు ఐ అనేటటువంటి పర్సనల్ ప్రొనౌన్ తీసుకుంటే కనుక అది సబ్జెక్ట్గా అయితే ఐ అని ఉంటుందండి. అది ఆబ్జెక్ట్ అయితే ఏమవుతుంది? మీగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సా ఏ పిక్చర్, ఇక్కడ ఐ సబ్జెక్ట్. హీ కాల్స్ మీ, అక్కడ మీ అనేది ఆబ్జెక్ట్. ఇలా అన్నమాట. అలాగే నెక్స్ట్ వి అనేది తీసుకుంటే కనుక వి సబ్జెక్ట్, దాని ఆబ్జెక్ట్ ఫామ్ ఏంటండి? అజ్. నెక్స్ట్ యూకి యూనే ఉంటుందండి, రెండు ఒకటే. నెక్స్ట్ హీ హిమ్, షీ హర్, ఇట్ దే దెమ్. ఇలా సబ్జెక్టులుగా ఉంటే పర్సనల్ ప్రొనౌన్స్ని ఎలా ఉపయోగించాలి, వాటి యొక్క ప్లేస్ కనుక ఆబ్జెక్ట్ అయితే కనుక అదే సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా ఎలా మార్చాలి అనేటటువంటిది మనకి చాలా అవసరం అండి. ఇవన్నీ నేర్చుకుందామా ఇటువంటి విషయాన్ని? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.